కర్ణప్రయాగ్ దగ్గరలో ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాను. మొత్తానికి నాకు టెంపుల్ దగ్గరలోనే పార్కింగ్ దొరికింది. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్ వీడియోలో మనం బ్రేక్ తీసుకుంది ఈ హోటల్లో కదా. నేను ఈ హోటల్ దగ్గర వ్లాగ్ అనేది స్టాప్ చేశాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను బద్రీనాథ్ అయితే వెళ్తున్నాను. మీరు చూసుకోవచ్చు మ్యాప్ లో. ఎగ్జాక్ట్ గా 295 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి 9 hours 52 minutes అయితే చూపిస్తుంది మనకి జర్నీ టైం వచ్చేసి. చూద్దాం ఎంతసేపు పడుతుందో. చలో మనం లేట్ చేయకుండా బద్రీనాథ్ అయితే స్టార్ట్ అయిపోదాం. జై శ్రీరామ్. మొత్తం ఇంకా వెళ్లే రూట్ అంతా ఇంతే ఘాటియే ఉంటది. బద్రీనాథ్ వెళ్లేంత వరకు నాకు ఆ హోటల్ భయ్య ఏం సజెస్ట్ చేశాడంటే, వర్షం పడేటప్పుడు ఎక్కడైనా స్టే ఉండిపో, లేదంటే ల్యాండ్ స్లైడ్లు అవుతా ఉంటాయి, చెప్పలేము అసలు ల్యాండ్ స్లైడ్లు ఎప్పుడు జరుగుతాయో ఇటు సైడ్ అని చెప్పిండు. మనకి రాసి పెట్టుంటే ఏదో ఒకటి జరుగుతుంది, లేదంటే జాగ్రత్తగానే వెళ్ళొస్తాము. ఇట్లా అని చెప్పి ఏదో అవుతుంది అని చెప్పి భయపడతా అలా ఎలా కూర్చుంటాం చెప్పండి. మనకి టైం వస్తే జరిగేది ఏదో అదే జరుగుద్ది. అక్కడి వరకు అంటే అటు మొత్తం ఫాగ్ పట్టేసింది. ఇటు ఇప్పుడు ప్రెసెంట్ అంత ఫాగ్ అయితే ఏం లేదు. కొంచెం వెదర్ అయితే నార్మల్ గానే ఉంది. మనకి విజిబిలిటీగా ఉంది లొకేషన్ వ్యూ మొత్తం. అండ్ నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను సోలో ట్రావెలింగ్ చేస్తున్నాను. కొంచెం హిందీ కూడా మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే నేను 4 months నుంచి రైడ్ చేస్తున్నాను కదా. 4 months నుంచి హిందీ స్టేట్స్ లో ఉండటం వల్ల నాకు కొంచెం హిందీ కూడా వచ్చేసింది. రేపు ఎర్లీ మార్నింగ్ మనకి బద్రీనాథ్ లో దర్శనం చేసుకొని మనం తుంగనాథ్ అయితే వెళ్ళిపోదాం. బద్రీనాథ్ నుంచి తుంగనాథ్ లో కూడా దర్శనం చేసుకొని రిషికేష్ ఆర్ హరిద్వార్ అయితే వెళ్తాను. కుదిరితే గంగోత్రి కూడా వెళ్ళేసి వద్దాం అనేసి అనుకుంటున్నాను. బట్ అక్కడ వెళ్ళిన దాన్ని బట్టి అంటే వెదర్ ని బట్టి నేను నెక్స్ట్ ప్లాన్ అనేది చేసుకుంటాను. నేను బద్రీనాథ్ వెళ్లే రూట్ లో మీకు లొకేషన్ చూపిద్దాం అనేసి ఒక ఇంటి మీదకైతే వచ్చాను. షాప్ అతన్ని పర్మిషన్ అడిగి. అండ్ ఇక్కడ షాప్ లో కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. అండ్ మీరు ఇటు సైడ్ చూసుకోవచ్చు మన బండి అయితే అక్కడ అయితే పార్క్ చేసింది. ఒక్కసారి ఇటు సైడ్ లొకేషన్ అయితే చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం ఇంట్లో ఉంటే ఎన్ని ఏవి చూడలేము అబ్బా. మనం ఇంట్లో ఉండి వేస్ట్. మన దగ్గర మనీ ఉంటే అనవసరమైన ఖర్చులకు పెట్టుకునే బదులు మనీని సేవ్ చేసుకొని ఇలా ట్రిప్పులకు వస్తే సూపర్ ఉంటది. నాకు సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే 19 years ఏజ్ లో రావడం అనేది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ గా ఉంది. ఈ ఏజ్ లో ఎవరు మన 2 తెలుగు స్టేట్స్ నుంచి రైడ్ అయితే ఇంత దూరం అయితే, అది కూడా ఇన్ని రోజులు ఎవరైతే రైడ్ చేయలేదు. అది ఫస్ట్ టైం, అది కూడా 19 years ఏజ్ లో నేను ఇంత దూరం వచ్చానంటే నా లైఫ్ కి చాలా ప్రౌడ్ మూమెంట్. చలో మళ్ళీ ఇక్కడ నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోదాం. కొంతసేపు ఇక్కడ కూర్చుంటాను. మనం ముందరికి వెళ్లే కొంది ఫాగ్ అనేది లేదు. అండ్ అది కాక క్లియర్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. నా దగ్గర డ్రోన్ ఉండే, బట్ నేను అది ఢిల్లీలో సర్వీసింగ్ ఇచ్చేసాను. ఢిల్లీలో సర్వీసింగ్ ఇస్తే వాళ్ళు నియర్లీ 5 to 6 days పట్టిద్దని చెప్పారు. నేను ఇంకా అన్ని డేస్ ఢిల్లీలో ఉండకుండా నైనతాల్ అయితే వచ్చేసాను. ఢిల్లీ వెళ్తాను. ఢిల్లీ వెళ్ళి మన డ్రోన్ అయితే కలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను నెక్స్ట్ వెళ్ళబోయేది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అన్నమాట. ఈ ప్లేసులకు వెళ్ళామంటే మనకి మంచి పారానామిక్ వ్యూస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకి డ్రోన్ అయితే కంపల్సరీ కావాలి. మీకు ఇప్పుడు ఇటు సైడ్ చూస్తేనే అర్థమైపోయి ఉంటది వ్యూస్ అనేవి ఎంత బాగుంటాయో. టైం చూడండి 6:36 అయితే అవుతుంది. నేను మార్నింగ్ 10 నుంచి రైడింగ్ చేస్తానే ఉన్నాను. ఇంకా కర్ణప్రయాగ్ ఇక్కడ నుంచి 50 kilometers అయితే ఉంది. నేను నియర్లీ ఒక 200 kilometers దాకా అయితే వచ్చేసాను. మళ్ళీ మనకి కర్ణప్రయాగ్ నుంచి ఒక 180 or 190 kilometers ఉంటది బద్రీనాథ్ కి. మార్నింగ్ 12:39 కి రీచ్ అవుతానని చెప్పి నా మ్యాప్ అయితే చూపిస్తుంది. ఎన్నింటికి రీచ్ అవుతానో తెలియదు. ఇంకొంచెం సేపు అయితే చీకటి పడిపోతుంది. అండ్ మనకి ముందర చూసుకోండి మొత్తం వర్షం వెదర్ వచ్చేసింది. మొత్తం అడవి ప్రాంతం కాబట్టి ఒక్కడనే ట్రావెల్ చేయడం కదా, కొంచెం భయంగా ఉంది చీకటి పడే కొంది. ఈ రోజు నా లక్ బాగుంది. ఎక్కడో ఒక్క చోటే అన్నమాట మనకి వర్షం పడింది, నైనతాల్లో. అది కూడా వన్స్ నేను నైనతాల్ నుంచి దాటి రాగానే మొత్తం కొంచెం ఎండ వచ్చింది. ఇప్పుడు వరకు చాలా బాగుంది వర్షం పడకుండా. నా రైడ్ ని అంత డిస్టర్బ్ ఏం చేయలేదు వర్షం వస్తే ఏంటంటే నీసుగా చీద దొబ్బుతుంది. అసలు మనం రైడింగ్ కూడా చేయలేమన్నమాట. చలి పుడుతా ఉంటది, ఒక పక్క లోపలికి వాటర్ వెళ్తాయి, చాలా చీదరేస్తుంది వర్షం పడితే. కొంచెం సేపు అంటే తట్టుకుంటాము, ఇంకా అదే పనిగా పడతా ఉంటే మన వల్ల అయ్యే పని కాదు కదా. కర్ణప్రయాగ్ వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఫుడ్ కాగుదాము. కర్ణప్రయాగ్ లో ఒక చిన్న ఫుడ్ బ్రేక్ తీసుకొని నేను ఇంకా కుదిరితే ఇవాళ నైటే బద్రీనాథ్ వెళ్ళిపోతాను, లేదంటే నైట్ కర్ణప్రయాగ్ లో అయితే స్టే చేద్దాం అనేసి అనుకుంటున్నా. క్లైమేట్ ని బట్టి, క్లైమేట్ సహకరిస్తే నేను డైరెక్ట్ గా బద్రీనాథ్ అయితే రీచ్ అయిపోతాను. ఈ ఏరియాస్ లో ఎక్కడ పడితే అక్కడ క్యాంపింగ్ చేయడం అనేది అంత సేఫ్ అనేది కాదు. నా దగ్గర క్యాంపింగ్ టెంట్ కూడా ఉంది. మనకి బయటకు వచ్చినప్పుడు దేని దగ్గర మనీ అనేది ఎక్కువ ఖర్చు
అవుతాయి అంటే పెట్రోల్ ఒకటి అండ్ స్టేస్ ఒకటి. ఈ రెండింటి దగ్గర నాకు మనీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ ఫుడ్ అంతేం తినను, మహా అయితే ఒక 200-300 అవుతుంది ఫుడ్ బాగా తింటే. కొంచెం స్టేస్ రూమ్ లో ఉండటం తగ్గించుకోవాలి, ఎందుకంటే నా సేవింగ్స్ మొత్తం ఆ స్టేస్ కి పెట్టడమే సరిపోతుంది రూములకి. నేను ఎందుకు అంటున్నానంటే ఆ మాట, నా సేవింగ్స్ మొత్తం సగం రూమ్స్ కే అయిపోతున్నాయి అనమాట. నియర్లీ మంత్ కి వచ్చేసరికి ఒక 35,000 ఆర్ 30,000 రూమ్స్ కే అయిపోతున్నాయి. అండ్ నాకు వచ్చే ఇన్కమ్ ఏం లేదు, నా సేవింగ్స్ తోనే నేను రైడింగ్ అనేది చేస్తున్నాను. అండ్ నాకు మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తా ఉంటారు కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి నేను అలా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అనేసి అనుకుంటున్నాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు 4 months క్రితం వచ్చినప్పుడు నాకు అసలు మనీ ఎక్కడ ఎక్కువ స్పెండ్ అవుతున్నాయి, ఎక్కడ మనీని ఎక్కడ తగ్గించుకుంటే ఇంకొక దాంట్లో ఉపయోగపడతాయి అని ఏం తెలిసేది కాదు. బట్ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒక 4 months రైడ్ చేసిన తర్వాత నాకు కొంచెం అవగాహన అనేది వచ్చేసింది. బద్రీనాథ్ వెళ్ళే రూట్ లో మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అన్నమాట. ఎంత పడుతుందో చూద్దాం. నా దాంట్లో ఆల్రెడీ 3 points చూపిస్తుంది. ఫుల్ కట్ దో భయ్యా. ఊపర్ నైస్. నేను ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టాను. ఒక్కనే కదా కొంచెం భయంగా ఉంటే సాంగ్స్ వింటా వెళ్తున్నాను, రాముడి పాటలు అది కూడా. బస్ భయ్యా. మన దాంట్లో 7:10 పట్టింది. మార్నింగ్ నుంచి రైడ్ చేసుకుంటా వచ్చాను, బట్ తక్కువే అయిపోయింది. అంటే కొంచెం డౌన్ గా ఉంది, కొంచెం ఎత్తుగా ఉంది. 7 liters పట్టింది, 2 ml తక్కువ. ఇలా ఘాట్ రోడ్ లో ఒక్కడనే డ్రైవ్ చేసుకుంటా రాముడు పాటలు పెట్టుకొని వెళ్తుంటే భలే మస్తు మజా వస్తుంది, థ్రిల్లింగ్ ఉంది, భయం వేయట్లేదు. ఫస్ట్ ఇదంతా సిటీ కాబట్టి కొంచెం లైటింగ్ తో ఉంది. ఓడోమీటర్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. అండ్ మనకి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూడండి. అండ్ ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ నుంచి 143 kilometers అయితే ఉంది. నియర్లీ చూడండి 4.5 hours అయితే చూపిస్తుంది. అది కూడా 143 kilometers మొత్తం ఘాట్ రోడ్. మీరు చూడొచ్చు ఘాట్ రోడ్ అనేది ఎలా ఉంటుందో, ఎంత దారుణంగా ఉందో అసలు. ఎన్ని మెలికలు ఉన్నాయో చూడండి మ్యాప్ లో. బైక్ కి ఫాగ్ లైట్ లేకపోతే నా పరిస్థితి ఏంటో చెప్పను. ఇలా ఉంటది అనమాట నా పరిస్థితి. మీకేమన్నా అసలు కనపడుతుందా రోడ్డు? చాలా మంది ఫాగ్ లైట్స్ పెట్టుకున్నామని చెప్పి చలాన్లు వేస్తూ ఉంటారు పోలీస్ సార్ వాళ్ళు. బట్ హిమాలయకి ప్రాబ్లం ఏంటంటే వాడిచ్చే హెడ్ లైట్ అసలు సరిగ్గా ఉండదు. హిమాలయ 450లో అన్నిటికన్నా వరస్ట్ ఏంటంటే హెడ్ లైటే అనమాట మనకి. ఫైనల్లీ కర్ణప్రయాగ్ అయితే రీచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు టైం చూసుకోవచ్చు 11 అవుతుంది. ఇంకా మనకి ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇక్కడ నుంచి బద్రీనాథ్ కి 120 kilometers అయితే ఉంది. నియర్లీ 3 hours 45 minutes అయితే చూపిస్తుంది. మొత్తం చూసుకోవచ్చు లైట్లు వెలుతురులో ఎంత బాగుందో. అండ్ మనకి కింద మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ మనకి కింద అలకనంద నది అనేది ప్రవహిస్తుంది చూడండి. నాకైతే క్లియర్ కనిపిస్తుంది, వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. అండ్ ఇక్కడ నుంచి నైట్ టైం వ్యూ అయితే సూపర్ ఉంది. పదండి మనం వెళ్ళిపోదాం. కర్ణప్రయాగ్ దగ్గరలో ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాను. నాకు ఇంకా ఇక్కడ నుంచి 120 kilometers ఉందన్నమాట. మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. దారిలో ఒక మ్యాగీ అయితే తిన్నాను వచ్చేటప్పుడు. టీ తాగేసి అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాము. మీరు మొబైల్లో చూసుకోవచ్చు టైం వచ్చేసి 3 అయితే అవుతుంది. నేను ఇప్పుడే అన్నమాట రైడింగ్ అనేది స్టాప్ చేశాను. జోషిమఠ్ అయితే రూమ్ అయితే తీసుకున్నాను. అండ్ ఇదే నేను ఉంటున్న రూమ్, రాజ్ ప్యాలెస్ అంట హోటల్ పేరు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇదే ఓపెన్ లో ఉంది. ఇంకా అందుకనేసి ఇక్కడే చెక్ ఇన్ అయితే అయ్యాను. జోషిమఠ్ లో వెళ్ళడానికి నాకు ఓపిక అయితే లేదు. ఇంకా అందుకనేసి ఇక్కడ రూమ్ లో అయితే చెక్ ఇన్ అయ్యాను. ఈ రోజు అంతా రెస్ట్ తీసుకుంటాను. ఈ రోజు రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే దర్శనానికి అయితే వెళ్ళిపోతాను. పదండి లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అవుదాం. అబ్బో ఇవన్నీ మోసుకొని పోవాలి, హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. ఇది ఒక తలకాయ నొప్పి అనమాట. చలో ఫైనల్లీ రూమ్ లో చెక్ ఇన్ అయితే అయిపోయాను. అండ్ ఇదే నేను ఉంటున్న రూము. నాకు ఇది వచ్చేసి పర్ డే వచ్చేసి 1200 అయితే పడింది. మనకి ఇటు సైడ్ ఏంటంటే రూమ్ ప్రైసెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకున్నాను. మరీ అంత ఎక్కువగా తీసుకోలేదు, మరీ అంత తక్కువగా తీసుకోలేదు. మీడియం ప్రైస్ లో అయితే తీసుకున్నాను. నియర్లీ ఒక 11 hours అయితే రైడ్ చేసుకుంటా వచ్చాను. నాకు గూగుల్ చూపించిన దానికన్నా నాకు ఒక 3 hours ఎక్స్ట్రా అయితే పట్టింది. నేను బ్రేక్స్ తీసుకోవడం అలాగే ఆగుతా చిన్నగా రావడం వల్ల. ఈ రోజు డేట్ వచ్చేసి 22 అనమాట. ఈ రోజు మొత్తం నేను రెస్ట్ తీసుకుంటాను. అంటే రేపు మార్నింగ్ అంటే 23 మనం రేపు మార్నింగ్ బద్రీనాథుడి దర్శనం అయితే చేసుకున్నాము. ఈ రోజుకి ఇంతే, నిద్రపోవడమే అనమాట. జోషిమఠ్ అంటే మనకి బద్రీనాథ్ కి 40 kilometers డిస్టెన్స్ అనమాట. అండ్ ఒకసారి ఇటు సైడ్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో.
మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఒక బ్యాక్ సైడ్ రివర్, ఆ రివర్ నే అలకనంద రివర్ అని చెప్పి పిలుస్తారు. ఈరోజు సండే కాబట్టి నేను ఈవినింగ్ దర్శనం చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. మనకి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4:30 to 1 o'clock వరకు ఉంటది అనమాట ఆఫ్టర్నూన్. మళ్ళీ ఈవినింగ్ 4 కి అయితే ఓపెన్ చేస్తారు, నైట్ 9 వరకు అయితే ఉంటది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్రెడీ 10 అవుతుంది, అందుకే నేను దర్శనానికి ఈవినింగ్ అయితే వెళ్తాను. ఇంకా ఓపిక లేక అలసిపోయి ఇక్కడ రోడ్డు మీద ఒక చిన్న హోటల్ కనిపిస్తే ఆ హోటల్లో అనేది స్టే అనేది చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ అయితే వర్త్ అనిపించింది నాకు, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మీరు చూసుకోవచ్చు నా బ్యాక్ సైడ్ లొకేషన్ ఎలా కనిపిస్తుందో మీకు. మనం ఇప్పుడు లేట్ చేయకుండా ఏదో ఒకటి తినేసి నేను బద్రీనాథ్ అయితే స్టార్ట్ అయిపోతాను. ఇక్కడే అన్నమాట నేను స్టే ఉన్నది. ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 అయితే అవుతుంది. నిన్నంతా రెస్ట్ తీసుకున్నాను అనమాట. అండ్ రెస్ట్ తీసుకొని మనం నైనతాల్లో ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ ని ఎడిట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్ గా బద్రీనాథ్ అయితే వెళ్ళిపోదాము. పైన అంత రష్ కూడా లేదనేసి ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పారు. అంటే టూరిస్టులు ఎవరు లేరంట ప్రస్తుతానికి. ప్రజెంట్ వర్షాకాలం కదా, కొంచెం తక్కువగా ఉన్నారు అనేసి చెప్పాడు మరి నాకు అతను. చూద్దాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి మౌంటైన్స్. నా వీడియోలో క్యాప్చర్ అవుతుంది ఒక జస్ట్ 25% మాత్రమే. మనం కళ్ళతో చూస్తే అసలు మామూలుగా ఉండదు. ఇటు సైడ్ లొకేషన్ మాత్రం పెద్ద పెద్ద కొండలు. మనం నైట్ వచ్చేటప్పుడు అసలు మనకేం అర్థం కాలేదు, అంటే రోడ్ ఒకటే కనిపించింది అనమాట. నేను మార్నింగ్ లేచి చూసేసరికి మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి నా చుట్టూ. మనకి ఇక్కడ చూడండి ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపించింది. వాటర్ ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా అయితే దిగుతున్నారు చాలా మంది. వాటర్ స్ప్రింకిల్స్ అయితే పడుతున్నాయి మన మీద. మనకి ఇక్కడ చెక్ పోస్ట్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలంట. నాకు తెలీదు, నేను చేసుకోకుండా వచ్చాను. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళే చేసి ఇచ్చారు నాకు యాత్ర రిజిస్ట్రేషన్. ఓ రైట్ 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 నై 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 మన యాత్ర రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. పదండి వెళ్ళిపోదాం. మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళే బుక్ చేస్తారు అవసరం అయితే. ఫీజు ఏమి ఉండదు, ఫ్రీయే. మన ఆధార్ కార్డ్ గానీ పాన్ కార్డ్ గానీ ఇస్తే మన ఫోన్ నెంబర్ అడుగుతారు. మనం ఎక్కడి నుంచి వస్తున్నామని చెప్పి డీటెయిల్స్ అయితే చెప్పాలి. అంటే మనకి ఇంకా స్లిప్ అలాంటి ఏం ఉండదు, జస్ట్ రిజిస్ట్రేషన్ అనమాట. అది చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని చెప్పి పిలుస్తారు దాన్ని. ఇంకొక 22 kilometers లో మనం బద్రీనాథ్ అయితే రీచ్ అయిపోతాము. క్రౌడ్ పైన చాలా తక్కువగా ఉన్నారంట. పోలీస్ వాళ్ళు కూడా అదే చెప్పారు నేను అడిగితే. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు హరిద్వార్, రిషికేశ్ ఈ రెండే చూసుకొని వెళ్ళిపోయాను. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఇవేమి ఓపెన్ లో లేవు అనమాట. నేను 5 months బ్యాక్ అనుకుంటా వచ్చింది రీసెంట్ గా ఉత్తరాఖండ్ కి. సైడ్ రోడ్ చూడండి, కొండ పక్కగా ఎంత పక్కగా ఉందో. మనకి పైనుంచి ఫుల్ పడుతున్నాయి, వర్షం పడినట్టే పడుతున్నాయి వాటరు కొండల్లో నుంచి. అబ్బో మామూలు చల్లగా లేవు, అసలు ఐస్ వాటర్ ఉన్నట్టున్నాయి ఆ వాటర్. అసలు రోడ్ చూడండి ఎలా ఉందో, మెలకలుగా. ఇటు సైడ్ చూడండి మొత్తం మేఘాలు కమ్మేసినాయి అనమాట కొండల్ని. వర్షం పడే మేఘాలు వచ్చేసినాయి. కొంచెం లేట్ అయితే ఖచ్చితంగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ 3:35 అయింది మనకి టైము. ఇంకొక 1/2 hour లో మనకి టెంపుల్ అనేది ఓపెన్ చేస్తారు. ఇటు సైడ్ చూడండి ఒక వాటర్ ఫాల్ ఉంది. ఇంకొక 1.5 kilometers లో మనం బద్రీనాథ్ అయితే రీచ్ అయిపోతాము. మనం బద్రీనాథ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. నాకు అసలు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మనకి చూడండి బద్రీనాథ్ కి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి స్టార్టింగ్ ఒక ఆర్చ్ ఉంటది, మనకి దూరంలో కనిపిస్తుంది చూడండి ఆర్చ్. ఇదేదో చెక్ పోస్ట్ అనుకుంటా. ఇక్కడ బైక్స్ కి ఏమైనా స్లిప్ ఏమైనా తీసుకోవాలో ఏమో. బైక్స్ కి ఎలాంటి పర్మిషన్ ఏం అవసరం లేదు ఇక్కడ. అది టోల్ గేట్ బద్రీనాథ్ కి. మనం బద్రీనాథ్ ఆర్చ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. మనకి దూరంలో విలేజ్ కనపడుతుంది చూడండి, అదే అన్నమాట బద్రీనాథ్. అక్కడ బద్రీనాథ్ టెంపుల్ అయితే ఉంటది. మనకి స్టార్టింగ్ లో మొత్తం ఇది ఆర్మీ సార్ వాళ్ళ చెక్ పోస్ట్ అనమాట. ఫుల్ చలేస్తుంది బద్రీనాథ్ లోకి లాగానే. నా చేతులు అయితే అసలు గట్టిగా ఫ్రీజ్ అయిపోతున్నట్టు ఉన్నాయి. ఫైనల్లీ బద్రీనాథ్ లోకి అయితే వచ్చేసాము. అసలు ఇక్కడ నుంచి చూడండి పారానామిక్ వ్యూస్ అయితే కనిపిస్తున్నాయి. నాకు ఇక్కడ నుంచి టెంపుల్ కూడా కనపడుతుంది కింద. వా అసలు ఏమన్నా ఉందా. ఈ మొత్తం మనకి ఏంటంటే హోటల్స్, స్టేస్ అన్నమాట మొత్తం. అసలు చూడండి బద్రీనాథ్ లోకి వచ్చానో లేదో మొత్తం అసలు వ్యూవే మారిపోయింది.
మనకి దూరంలో అటు సైడ్ కనపడుతుంది కదా, అటు వెళ్తే మానా పాస్ అన్నమాట. మనకి ప్రెసెంట్ అంత క్రౌడ్ అయితే ఏం లేదు అనుకుంటా, సేమ్ అలానే ఉంది, క్రౌడ్ లేనట్టే. మనకి ఇక్కడ చూడండి, ఇది బిఆర్ఓ చౌక్ అంట. మనకి ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో మానా విలేజ్ సైడ్ వెళ్తాము, అంటే మానా పాస్ అటు మొత్తం ఇటు సైడ్ ఉంటాయి. ఇటు సైడ్ వెళ్తేనేమో మనకి బద్రీనాథ్ ధామ్ వస్తుంది అనమాట. క్రౌడ్ ఉంటే ఏంటంటే మనకి బైక్స్ అక్కడ చౌక్ కనిపిస్తుంది కదా, ఆ చౌక్ దగ్గరే ఆపేసేవాళ్ళు. ఇది టెంపుల్ మనకి టెంపుల్కి రైట్ సైడ్ అంట. మనకి మ్యాప్ తప్పు చూపిస్తుంది. మనకి ముందల పార్కింగ్ దొరుకుతుందో లేదో తెలీదు. ఇది మొత్తం చూడండి చిన్న షాపింగ్ ఏరియా లాగా ఉంది. ఫైనల్లీ ఇటు బైక్స్ రావడానికి అయితే పర్మిషన్ ఇచ్చారు. నార్మల్ గా క్రౌడ్ ఉన్న టైంలో అయితే ఇటు బైక్స్ కి ఎలా ఉండదు, ఏ వెహికల్ కూడా. నా అదృష్టం బాగుంది, ఇంత దూరం బండి చేసుకొని వచ్చాను నడిచే పని లేకుండా. నైవయ్యా జారే. నేను దర్శనం చేసుకొని మానా విలేజ్ కి అయితే వెళ్ళిపోతాను. మానాలో స్టే చేద్దాం అనేసి అనుకుంటున్నా. ఇటు సైడే అనుకుంటా టెంపుల్, మనకి ఇటు సైడే మనకి టెంపుల్. అండ్ మనకి అటు కనిపిస్తుంది చూడండి, మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం ఇక్కడెక్కడైనా పార్కింగ్ చేసుకో. మొత్తానికి నాకు టెంపుల్ దగ్గరలోనే పార్కింగ్ దొరికింది. ఇది మన పార్కింగ్ ప్లేస్ అన్నమాట. అండ్ ఒకసారి అటు సైడ్ చూడండి, బద్రీనాథ్ ధామ్. ఫైనల్లీ మనం బద్రీనాథ్ అయితే వచ్చేసాము. నాకైతే అసలు ఆతృత ఆగట్లేదు స్వామి వారిని చూడాలనేసి. నాకు గూస్ బంప్స్ వస్తాయి టెంపుల్ ని చూస్తుంటేనే. అండ్ మనకి క్రౌడ్ కూడా చూడండి చాలా తక్కువగా ఉన్నారు. మనం కింద కనిపిస్తుంది చూడండి, మనం అటు సైడ్ నుంచి అయితే నడుచుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని అటు పైకి అయితే వెళ్ళాలి. క్రౌడ్ ఏం లేదు. ఇప్పుడే జస్ట్ 4 కి అయితే మనకి టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అయితే అయింది. మనకి ఇప్పుడు ఆల్రెడీ లోపల హారత్ అయితే జరుగుతూ ఉంటది నాకు తెలిసి. మనం లేట్ చేయకుండా అటు సైడ్ వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళాలి కొంత దూరం. అండ్ ఇది మొత్తం షాపింగ్ ఏరియా లా చూడండి. మనకి దేవుడికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇక్కడ అమ్ముతున్నారు అనమాట. కొన్ని స్టెప్స్ దిగాల్సి ఉంటది. మనకి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200 to 300 మీటర్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట టెంపుల్. చూడండి మనకి టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది, అదే మనకి టెంపుల్. అండ్ మనం ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఆ బ్రిడ్జ్ ని క్రాస్ చేసుకొని అయితే వెళ్ళాలి. చూడండి నేను ఇటు నుంచి నడుచుకుంటా వచ్చాను కదా, నేను టెంపుల్ పక్కకు అయితే వచ్చేసాను. నా బ్యాక్ సైడ్ మనకి కనిపిస్తుంది చూడండి, అదే అనమాట మనకి టెంపుల్. మనం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాము. ఫైనల్లీ నా బద్రీనాథుడు దర్శనం అయితే అయిపోయింది అనమాట. క్రౌడ్ అయితే ఎవరు లేరు. జస్ట్ 2 minutes లో నాకు దర్శనం అయితే అయిపోయింది. స్వామివారి దర్శనం అయితే నియర్లీ ఒక 5 minutes అలానే చూస్తూ ఉండిపోయాను. ఎవరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చాలా తక్కువగా ఉన్నారు క్రౌడ్ మాత్రం. మీరు తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి బద్రీనాథ్ ది. జై శ్రీ బద్రీనాథ్. మనకి లొకేషన్ చూడండి, ఇటు సైడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకు ఎగ్జాక్ట్ గా మానా విలేజ్ కి ఇక్కడ నుంచి జస్ట్ 45 kilometers ఉంది. నేను మానా విలేజ్ లో స్టే చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అదని మనం లేట్ చేయకుండా మానా విలేజ్ కి అయితే వెళ్ళిపోదాం. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. నాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నేను ఇక్కడ చేసుకున్నట్లు ఎక్కడా చేసుకోలేదు ఇంత నీట్ గా. మనకి క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ ఎక్కడో వసుధార కూడా ఉంటది, బట్ అది ఎక్కడ ఉంటుందో నాకు కూడా తెలియదు. నేను ఎక్కడ ఉంటుందో చూసి నేను వసుధార సైడ్ కూడా అయితే వెళ్తాను. మన దాంట్లో ఫ్యూల్ 2 points చూపిస్తుంది. ఫ్యూల్ ఫుల్ చేయించుకొని మనం వాపస్ అయితే వెళ్ళిపోదాము జోషిమత్ కి. అదేంటి ఇందాక మానా విలేజ్ కి వెళ్తాననేసి చెప్పావు అనేసి అనుకుంటారేమో. నేను జోషిమత్ కి వెళ్ళి జోషిమత్ లో మానా పాస్ కి పర్మిట్ అయితే ఉంటది. ఆ పర్మిట్ అయితే తీసుకోవాలి మనం కంపల్సరీగా. ఆ పర్మిట్ లేకపోతే మానా పాస్ అనేది మనం ఎలా ఉండదు. ఓన్లీ మానా విలేజ్ వరకే అలౌ చేస్తారు. మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అన్నమాట ఇది. फुल कर दो भैया, कैश ऑनलाइन आई मिलेगी, यूपीआई हो जाएगा. हाँ ठीक है. ఇది వచ్చేసి మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ అన్నమాట. బద్రీనాథ్ కి వచ్చిన తర్వాత ఎన్ని లీటర్స్ పడుతుందో చూద్దాం. నా దాంట్లో 2 points అయితే చూపిస్తుంది. బస్ భయ్యా ఆన్లైన్ కర్ రహే హో నా? హా ఆన్లైన్ కర్తే. మనకి నియర్లీ 7.29 లీటర్స్ అయితే పట్టింది, అంటే 740 రూపీస్ అన్నమాట. పేమెంట్ చేసేద్దాము. याद रखने के लिए खींचना. हाँ ठीक है भैया. ఫోటో అయితే తీసుకున్నారు గుర్తుండడానికంట. పదండి మనం వెళ్ళిపోదాము. నాకు ఇక్కడ నుంచి జోషిమత్ కి 42 kilometers ఉంది. అక్కడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక రూమ్ అనేది బుక్ చేసుకుంటాను. ఇప్పుడు బద్రీనాథ్ వరకు చేసుకొచ్చిన వీడియోస్ ని జోషిమత్ లో రిలాక్స్ అవుతా ఎడిటింగ్ అయితే చేసుకుంటాను. మనకి మానా పర్మిట్ అనేది ఆర్మీ బేస్ క్యాంప్ లో ఇస్తారంట. అది ఎందుకంటే బోర్డర్ రోడ్ కాబట్టి మనం ఆర్మీ సార్ వాళ్ళ దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవాలంట. రోడ్డు కూడా చాలా చండాలంగా ఉంటది అనేసి చెప్పారు లోకల్స్. నేను బద్రీనాథ్ లో మొత్తం అడిగాను. ఇక్కడ
పాస్ చేస్తారా లేదా అనేసి. లేదు ఇక్కడ ఎక్కడ చేయరు, మళ్ళీ మనం బ్యాక్ కి వెళ్ళి జోషిమత్ లో పాస్ చేపించుకొని మార్నింగ్ 10 కి 11:30 అంతా మనకి పాస్ పర్మిట్ కుదిరితే మనం రేపు ఎక్స్ప్లోర్ చేద్దాము మానా విలేజ్ ని. మానా పాస్ కూడా వెళ్దాము. మనకి రేపు మానా పర్మిట్ దొరకకపోతే ఎల్లుండి నేను మానా విలేజ్ ని మానా పర్మిట్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. జోషిమత్ అయితే రీచ్ అయ్యాను. నాకు ఇంకా ఎగ్జాక్ట్ గా నా రూమ్ కి 6 కిలోమీటర్స్ ఉంది. నేను లాస్ట్ టైం తీసుకున్న రూమ్ అయితే కాదనమాట. నేను లాస్ట్ టైం తీసుకున్న రూమ్ కి జోషిమత్ కి 8 కిలోమీటర్స్ దూరం అయితే ఉంది, అవుట్స్కట్స్ లో అనమాట అది జోషిమత్ కి. ఇంకా అందుకని నేను జోషిమత్ సిటీలో అయితే తీసుకున్నాను ప్రెసెంట్. నాకు జస్ట్ ఆర్మీ క్యాంప్ పక్కనే అన్నమాట నా రూమ్. ఇక్కడ చూడండి ఆర్మీ సార్ వాళ్ళ బేస్ అనుకుంటా ఇది. మనకి ఇక్కడ చూడండి ఆర్మీ సార్ వాళ్ళు ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. నాకు ఒక్కసారైనా ఈ వెహికల్స్ లో వెళ్ళాలని చిన్న కోరిక అన్నమాట. ఎప్పటికైనా నా కోరిక నెరవేరితే బాగుండు, ఆ వెహికల్స్ లో వెళ్ళే కోరిక. జస్ట్ ఒక 500 మీటర్స్ లో మన రూమ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ కనిపిస్తున్నారు కదా మనకి, వీళ్ళందరూ ఆర్మీ సార్ వాళ్ళే. ఇక్కడ చాలా సేఫ్ గా ఉంటది అసలు వీళ్ళ మధ్యలో ఉంటే. ఐబెక్స్ వారియర్స్ అంట ఇక్కడ ఈ బేస్ క్యాంప్ పేరు. IBEX వారియర్స్ అని ఉంది. హోటల్ ఇదే అన్నమాట నేను బుక్ చేసుకున్న హోటల్. మనకి చూద్దాం రూమ్స్ ఎలా ఉంటాయో. నారాయణ్ రెసిడెన్సీ అంట. నేను booking.com నుంచి అయితే బుక్ చేసుకున్నాను. చూద్దాం పదండి లోపలికి ఎలా ఉంటుందో. ఫైనల్లీ రూమ్ లో చెక్ ఇన్ అయితే అయిపోయాను. అంటే రూమ్ కొంచెం గలీజ్ గా ఉందిలేండి. నేను రాగానే బట్టలు అనేది వాష్ చేసుకున్నాను. ఇదే అన్నమాట నేను ఉంటున్న రూమ్. నాకు ఈ రూమ్ వచ్చేసి పర్ డే వచ్చేసి 1300 అయితే పడింది. నాకు రూమ్ వర్త్ అనే అనిపించింది. అండ్ మనకి బాల్కనీ కూడా ఇచ్చాడు, మీరు చూసుకోవచ్చు. బాల్కనీ కూడా పర్లేదు, బాగుంది. ఇక్కడ నుంచి నాకు మార్నింగ్ మౌంటైన్ వ్యూ అయితే కనిపిస్తది. నేను రేపు మార్నింగ్ జోషిమత్ లో మానా పర్మిట్ అనేది చేపించుకొని మానా విలేజ్ కి అయితే వెళ్తాను. అలాగే సెకండ్ టైం కూడా బద్రీనాథ్ దర్శనం అయితే చేసుకొని మనకి వెళ్లే రూట్ లోనే ఉంటది వసుధార. నేను ఈ వీడియోలో వసుధారాన్ని అయితే కవర్ చేయలేదు. నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో వసుధారాన్ని కవర్ చేస్తాను. మనకి మానా విలేజ్ కి వెళ్లే రూట్ లోనే ఉంటది అనమాట వసుధార. ఈ రోజుకి ఇంతే అనమాట. టు డ్రగ్స్. జై శ్రీరామ్.